నేర్చుకునే కంప్యూటర్ కోర్స్ ఏదో మంచి ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవచ్చు కదా. మన వీధి చివరిలో ఉన్న ఇన్స్టిట్యూటే దొరికిందా నీకు? ఇదే బెటర్ నాన్న. క్లాస్ బోర్ కొట్టినప్పుడల్లా క్లాస్లో నిద్రపోతే బాగోదు కదా. ఇక్కడైతే మన ఇంటి దగ్గరే కాబట్టి ఇంట్లోనే నిద్రపోవచ్చు. అబ్బో, మరి నేను డ్రాప్ చేయాలా? వద్దు నాన్న, నేను కావి ఇద్దరం కలిసే వెళ్తాం కదా. ఏంటి నీ ప్రాబ్లం? ఐ లవ్ యూ. ఏయ్ పిచ్చి పిచ్చిగా ఉందా? నేను నీకు చెప్పానా? నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ఇది మా పర్సనల్, నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. అరే నన్ను చంపకురా, ఈ టార్చర్ ఏంట్రా నాకు నీతో? మీరు కూడా నన్ను లవ్ చేయండి, ఇద్దరం చక్కగా ప్రేమించుకుందాం. ఏంటి ప్రేమించేది? పదవే పోదాం. ఇక్కడికేం పని పడలేదా? హలో, మీరు కూడా ఎవరినో కొన్ని పెళ్లి చేసుకోక తప్పదు. అదే నన్ను చేసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా చేసుకుంటాను. నా గురించి కూడా కొంచెం ఆలోచించండి. ప్రతి లవ్ స్టోరీకి ఒక విలన్ ఉన్నట్టుగా మా లవ్ స్టోరీలో కూడా ఒక విలన్ ఉన్నాడు. వాడి పేరు శంకర్. సంజనాకి బాబా అవుతాడు. సంజనాని పెళ్లి చేసుకోవాలని వాడి కోరిక. వీడెవర్రా నా మరదలు వెనక పడుతుండు? వేసేద్దామా? ఇప్పుడు వదిలేద్దాం, మళ్ళీ రిపీట్ అయితే చూసుకుందాం. మామ అక్షిత్, నాకు 10,000 కావాలరా. ఏ ఎందుకు? ప్రియా షాపింగ్కి తీసుకెళ్ళమంది. చా షాపింగ్ 10,000? ఏ ఆ మాత్రం కావా? అవుతాయి, ఎందుకవో? సార్ ఇప్పుడు కోటీశ్వరుడు కదా. అక్షిత్ 10,000 రా. 10,000 ఎందుకురా? 1000 ఇచ్చే, కోటీలో చేయిపోయి షాపింగ్. 1000 రూపాయలే ఎక్కువ. నీ అబ్బా, నా ప్రెస్టేజ్ పోద్ది. నేను ఎందుకు ఏడిపిస్తున్నారా? పోనీ లోపల నా ప్యాంట్లో ATM ఉంది, వెళ్ళి తీసుకో. థ్యాంక్స్ రా. వాడికి ఏటీఎంఏ ఇచ్చేసావా? మర్చిపో, 10కి 25 వేసుకుంటాడు చిచ్చా. ఏ నీకేం పని పట్టలేదా? నా వెంట పడుతున్నావు? ఆ నవ్వు చూడు, పెద్ద నాగార్జున అనుకుంటున్నావా? ఏ తప్పుకో. ఎప్పుడు ఈ రోడ్డు మీద వాడు తిరుగుతూనే ఉంటావా? మీ బాబు గారు రోడ్ వేసారండి? లేదు. రోడ్ వేసినప్పుడు మట్టి మోసారండి? లేదు. మరి నీకెందుకే? ఏయ్ పిచ్చి పిచ్చిగా ఉందా? ఏ వాడితో మనకెందుకే, పద పోదాం. మీరెంత రిచ్ కదా, నువ్వేంటి ఇంత సింపుల్గా ఉంటావు? నాకు బిల్డప్స్ అంటే పెద్దగా నచ్చావు. కోటీశ్వరుని అయినంత మాత్రాన కాస్ట్లీ డ్రెస్లు వేసుకొని కార్లో తిరగలా ఏంటి? మన మనసుకు నచ్చింది చేస్తూ సింపుల్గా ఉంటే బెటర్ కదా. వావ్, అంత రిచ్ అయినా కానీ ఇంత సింపుల్గా ఆలోచిస్తున్నావు. రియల్లీ ఆర్ గ్రేట్. అయినా లేనివి ఉన్నట్టు నటించి అబద్ధాలు చెప్పి బిల్డప్ ఇచ్చే వాళ్ళంటే నాకు చాలా కోపం. ఐ హేట్ సచ్ టైప్ ఆఫ్ పీపుల్. అయ్య బాబాయ్, టాపిక్ మొత్తం నా చుట్టూ తిరుగుతున్నట్టుంది. వెంటనే డైవర్ట్ చేయాలి. ప్రియా, మనం ఏదైనా మంచి రెస్టారెంట్కి లంచ్ ఇద్దామా? ఓకే. ఉంగరాలంటే కళ్ళు తెప్పింది, ఉంగరాలంటే జుట్టు తెప్పింది. ఏంటి వస్తున్నాడు? అరే వీడు మన శేఖర్ గాడే కదా? అవునా, మన శేఖర్ అన్ననే. అరే శేఖర్, బాగున్నావురా? అరే ఏంది ఏంది ఏందిరా? ఎవర్రా అమ్మాయి? రే అరొకరో. ఎవర్రా పిల్ల? నీ అబ్బా, తన నా గర్ల్ ఫ్రెండ్ రా. గర్ల్ ఫ్రెండా? భలే అమ్మాయిని పట్టావురా. ఏది పరిచయం చేసుకుందాం. ఏంట్రా పరిచయం చేసుకునేది? ఏంట్రా మాట్లాడేది? చంపేస్తుంది. మాట్లాడనివరా, నీ గురించి మన ఫ్రెండ్షిప్ గురించి కొన్ని గొప్ప విషయాలు చెప్పాలి. ఏ విషయాలు? ఊర్లో మనం ఒకరి చెడ్డీలు ఒకరం వేసుకొని తిరిగే వాళ్ళం, గుర్తుందారా? మన దగ్గర డబ్బులు లేనప్పుడు కాంతారావు గారి ఖాతాలో రాసేవాళ్ళం, గుర్తుందా? ఒకసారి మనం పాండవ పొట్టోడు దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకొని నేను, నువ్వు, వీడు, నలుగురం కలిసి ఒక బీర్ తాగినాం, గుర్తున్నా? అదిరా గుర్తుందిరా. ఆ అప్పు ఇప్పటికి తీర్చలేదు కదరా. 500 నీకే. నాకే? మరి నాకు? అవు తీసుకొని మూసుకొని దుబ్బేయండి. ఎవరు వాళ్ళు? వాళ్ళ మా ఊర్లో వాళ్ళు. నీతో ఏంటి వాళ్ళు అంత క్లోజ్గా మాట్లాడుతున్నారు? అవును, నువ్వు అతనికి డబ్బులు ఎందుకు ఇచ్చావు? పాపం తన కుటుంబం మొత్తం కోల్పోయి కష్టాల్లో కాలం గడుపుతూ ఉంటే ఫోన్లేనో 100 సాయం చేశా. అయ్యో పాపం, లేని వాళ్ళకి 500 ఏం సరిపోతుంది? 5,000 ఇవ్వకపోయావా? వాళ్ళకి 5,000 ఇస్తే వాళ్ళు కాదు, నేను లేనో నవ్వుతా. ఏంటి? ఏం లేదు, పద. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.